ఎస్ఎల్బీసీ టన్నెల్లో 23వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 7 కార్మికుల జాడ కోసం నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అధికారులు. మొదటి డెడ్ బాడీ దొరికి వారం రోజులు గడుస్తున్నా మిగతా వారి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. D1 ఏరియాలో కెడవర్ డాక్స్ గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ కొనసాగుతోంది. ర్యాట్ మైనర్స్, సింగరేణి, సౌత్ సెంట్రల్ రైల్వే, జేపీ కార్మికులు రెస్క్యూలో కీలకంగా మారారు. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను సాంకేతిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో టన్నెల్ లోపల రోబో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా మొదలు కాలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 23వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 7 కార్మికుల జాడ కోసం నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మొదటి డెడ్ బాడీ దొరికి వారం రోజులు గడుస్తున్నా మిగతా వారి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. D1 ఏరియాలో కెడవర్ డాక్స్ గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ కొనసాగుతుంది. ర్యాట్ మైనర్, సింగరేణి, సౌత్ సెంట్రల్ రైల్వే, జేపీ కార్మికులు రెస్క్యూలో కీలకంగా మారారు. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను సాంకేతిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో టన్నెల్ లోపల రోబో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా మొదలు కాలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. బాలకృష్ణ, గుడ్ మార్నింగ్. రెస్క్యూపై తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదం జరిగి ఇవాళకి 23వ రోజు, అంటే ప్రమాదం జరిగిన 16వ రోజు మొదటి డెడ్ బాడీ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీని గుర్తించారు. తర్వాత ఈ రోజుకి వారం రోజులు గడుస్తుంది మొదటి డెడ్ బాడీ ఫైండ్ అవుట్ అయ్యి. మిగతా 7 సంబంధించిన ఆచూకీ కోసం అయితే విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. టన్నెల్లో అన్వేషణ ఆపరేషన్ కొనసాగుతోంది. అన్ని బృందాలు, రెస్క్యూ బృందాలు, సింగరేణి, ర్యాట్ మైనర్స్, అట్లాగే సౌత్ సెంట్రల్ రైల్వే, జిఐఎస్ఐ అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ నిరంతరంగా కొనసాగిస్తున్నారు. D2 ఏరియాలో ఎక్స్కావేషన్స్, డిగ్గింగ్ జరిగినప్పుడు కూడా ఎట్లాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో D1 మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ఏదైతే క్రుషియల్ ఏరియా, సెన్సిటివ్ ఏరియాగా చెప్తున్నటువంటి 26 మీటర్స్ ఏరియా D1, D2 మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏరియా మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. కెడవర్ డాగ్స్ని పర్టికులర్గా మళ్ళీ పిలిపించి మరి ఆ ఏరియాని ఐడెంటిఫై చేస్తున్నారు. క్షుణ్ణంగా ఏదైతే స్పెసిఫిక్ ఏరియా ఉందో ఆ ఏరియాలోనే తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికీ D1 ఏరియాలో దాదాపు 4 నుంచి 6 మీటర్ల లోతు వరకు, డెప్త్ వరకు ఏదైతే టన్నెల్ లోపల మార్గం ఉందో ఆ మట్టి, బురద పేరుకుపోయినటువంటి ఆ ఏరియాలోనే డిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ టీబీఎంకి సంబంధించినటువంటి ఏవైతే అవశేషాలున్నాయో అవి మాత్రం బయటపడుతున్నాయి. వాటిని గ్యాస్ కట్టర్లు, థర్మల్ కట్టర్ల ద్వారా రైల్వే సిబ్బంది, అట్లాగే సింగరేణి సిబ్బంది, ర్యాట్ మైనర్స్ కట్ చేస్తూ, డిగ్గింగ్ చేస్తూ వస్తున్నటువంటి వాటర్ని డీవాటరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ అటానమస్ రోబో, హై పవర్డ్ రోబో ఏదైతే ఉందో అది ఇంకా 3 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా దాని ఆపరేషన్ అయితే పూర్తి స్థాయిలో స్టార్ట్ కాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే సాంకేతిక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి మెషినరీ, మెకానిజం అంతా కూడా ముంబై నుంచి రావాల్సి ఉంది. ఆ ఇన్స్టాలేషన్ కోసం కొంత ఆలస్యం జరుగుతుంది, జాప్యం జరుగుతుందని చెప్తున్నారు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో రోబో ఆపరేషన్ కూడా చాలా క్రుషియల్గా మారుతుంది. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో రెస్క్యూ బృందాలన్నీ మనం చూస్తున్నట్టుగానే ముందు నుంచి కూడా దాదాపు 12-14 జాతీయ స్థాయి ఏజెన్సీలన్నీ కూడా ఇందులో పనిచేస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ, NDRF, SDRF, ఫైర్ డిపార్ట్మెంట్, SBDCL, అట్లాగే సింగరేణి మైన్స్, ర్యాట్ మైనర్స్, సౌత్ సెంట్రల్ రైల్వే, NGRI ఇట్లాంటి టీమ్స్ అన్నీ కూడా కోఆర్డినేషన్ చేస్తూ పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా సహాయక చర్యల్లో పురోగతి మాత్రం కనిపించడం లేదు. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా డేంజర్ జోన్గా చెప్పుకుంటున్నటువంటి 14వ కిలోమీటర్ ఆ కొలాప్స్ అయినటువంటి ఏరియా, TBM స్ట్రక్ అయినటువంటి ఏరియా, ఆ ఏరియాలో అత్యంత సాహసోపేతంగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇక రోబో ప్రయత్నం ఓవైపు మనుషుల ప్రయత్నం జరుగుతుంది, హ్యూమన్ ఎఫర్ట్స్ జరుగుతూ ఉంది. దీంతోపాటు మిషనరీ ప్రయత్నాలు జరుగుతుంది. 3వ ప్రయత్నం రోబో ప్రయత్నం కూడా స్టార్ట్ చేయాలని భావిస్తున్నప్పటికీ కూడా టెక్నికల్ అంశాలు, సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడం వల్ల మూవ్ కాలేని పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా వ్యాక్యూమ్ రింగ్ పంప్స్, అట్లాగే ఏదైతే మోటార్ ఉందో ఆ ట్యాంక్ ద్వారా బయటికి పంపించడానికి దాదాపు 30 SP సంబంధించినటువంటి ఒక పంప్ని అమర్చి ఆ రోబో ఆపరేషన్ స్టార్ట్ కాగానే అక్కడి నుంచి లిక్విడ్ వాటర్ని డీవాటరింగ్ కోసం బయటికి పంపించడానికి అయితే ఒక సపరేట్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు. రోబో ఆపరేషన్ స్టార్ట్ కాగానే అది దాని ద్వారా బయటికి డీవాటరింగ్ చేసేటందుకు ప్రయత్నాలను సాగిస్తున్నారు. దీంతోపాటు రోబో పనిచేస్తే మాత్రం ఒక 3 రకమైనటువంటి ఆపరేషన్స్ సైమల్టేనియస్గా జరుగుతాయి. సర్చ్ ఆపరేషన్స్, అది ఎనలైజ్ చేసుకుంటూ ముందుకు మూవ్ కావడం, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు మూవ్ కాలేని ఏరియాలో కూడా రోబో మూవ్ అవుతుంది. అందుకే అటానమస్ హై పవర్డ్ రోబో అని చెప్తున్నారు. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథం ఆధారంగా పనిచేసేటటువంటి ఈ రోబో టన్నెల్ లోపల ప్రమాదకరమైనటువంటి ఏరియాలో పనిచేస్తూ దీంతోపాటు మనుషుల కన్నా దాదాపు 14-15 రెట్ల ఎక్కువ సామర్థ్యంతో పనిచేయడం కెపాసిటీ చెప్తున్నారు. సో టన్నెల్లో అట్లాగే ప్రమాదం జరిగిన ఏరియాలో ఇంతవరకు ఈ రోబోలు
పనిచేసినటువంటి పరిస్థితులు లేవు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్గానే చెప్తున్నప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ని ఎక్స్పెరిమెంట్గా ఉపయోగిస్తూ టన్నెల్ లోపల ఈ ఇన్సిడెంట్ని ఫాలోఅప్ చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో రంగంలో దిగారని చెప్పొచ్చు. యాన్విక్ సంబంధించిన సిబ్బంది మాత్రం చాలా అక్కడనే దాదాపు 3-4 రోజులుగా ఉంటూ ఎట్లయినా సరే రోబోని మానిటరింగ్ చేయాలి, ఆపరేషన్ చేయాలనే ప్రయత్నం అయితే కృతనిశ్చయం అయితే ఖచ్చితంగా యాన్వికి సంబంధించిన టీంలో కనిపిస్తుంది. దీంతోపాటు సింగరేణికి సంబంధించిన అధికారులు, ర్యాడ్ మైనర్సు, అట్లాగే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులంతా కూడా ఒకవైపు రెస్క్యూ బృందాలను ఆపరేట్ చేస్తూ పనిచేస్తున్న సందర్భంలో రోబో ఆపరేషన్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి స్పెషల్ సిహెచ్ అరవింద్ కుమార్, నార్కల్ కలెక్టర్ మడావి సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కూడా నిరంతరం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వచ్చిన లోపల నుంచి 3 షిఫ్ట్లో వస్తున్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు రివ్యూస్ చేసుకుంటూ రీకన్ఫర్మేషన్ తోటి ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. మిగతా 7గురికి సంబంధించినటువంటి ఆచూకీ అయితే దొరకడం చాలా కష్టంగా మారింది. పూర్తి స్థాయిలో దాదాపు కొన్ని చోట్ల అయితే 6-8 మీటర్ల లోతు వరకు తవ్వినప్పుడు కూడా కేవలం టీబీఎం సంబంధించినటువంటి కంపార్ట్మెంట్స్ ఏవైతే లోపల పార్ట్స్ ఉంటాయో అవి మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ లోపల మనుషులకు సంబంధించినటువంటి జాడ మాత్రం దొరకలేదు. స్పెసిఫిక్గా D2 ఏరియాలో ఉన్నటువంటి చిక్కుకుని ఉన్నారని భావిస్తున్నటువంటి ఆ 3 ఆచూకీ ఎక్కడ ఉంది అనేది మాత్రం స్పష్టం కావడం లేదు. మిస్టరీగానే మారిపోయిందని చెప్పవచ్చు. టన్నెల్ బ్యాక్ సైడ్నే ఉండొచ్చన్న ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది. దీంతోపాటు D1 ఏరియాలో మరికొంతమంది 4 సంతోష్ సాహు, సందీప్ సాహు, జగతా ఎక్స్, అను సాహు ఈ 4 కూడా ఆ ఏరియాలో ఉంటారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో డిగ్గింగ్ అయితే ఆపరేషన్స్ అయితే నిరంతరంగా కంటిన్యూ అవుతున్నాయి. ఓవర్ టు యూ జ్యోతి.